చారిత్రక ఓరుగల్లుకు మరో గౌరవం లభించబోతోంది. టూరిస్టులకు వరంగల్ స్వర్గధామం కాబోతోంది. సైన్స్ పై విద్యార్థుల్లో అభిరుచి పెంచేందుకు వరంగల్లో జియో బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు కాబోతోంది. పద్మాక్షి, భద్రకాళి టెంపుల్స్ ను అనుసంధానం చేస్తూ 1000 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. చారిత్రక కట్టడాలకు మారుపేరైన వరంగల్ అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత అగ్రగామి నగరంగా మారబోతోంది. వారసత్వ నగరంగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లు శరవేగంగా అభివృద్ధి వైపు పరుగెడుతోంది. కాకతీయులు ఏలిన కోటలు, చరిత్రకు అద్దం పట్టే నిర్మాణాలు, అద్భుత శిల్ప సౌందర్యంతో అబ్బురపరిచే కట్టడాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. నిట్, కాకతీయ వర్సిటీ, కాకతీయ మెడికల్ కాలేజీ లాంటి విద్యా సంస్థలతో విద్యాపరంగానూ చాలా డెవలప్ అయింది వరంగల్. ఎంజీఎం లాంటి ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు, కార్పొరేటు స్థాయి హాస్పిటల్స్ కూడా ఓరుగల్లులో ఉన్నాయి. భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి, జూ పార్కుతో టూరిజం పరంగానూ ముందంజలో ఉన్న వరంగల్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో ఇక్కడ జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ ఏర్పాటు కానుంది. కేంద్రం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీస్లోనూ వరంగల్కు స్థానం దక్కింది. ఒక్కో స్మార్ట్ సిటీని 500 కోట్లతో డెవలప్ చేయనుంది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరం 200 కోట్లు, ఆ తర్వాత ప్రతి ఏడాది 100 కోట్ల చొప్పున రాబోయే 3 ఏళ్లలో నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. హృదయ్, అమృత్ పథకాల్లోనూ వరంగల్ నగరానికి చోటు దక్కింది. ఈ నిధులతో దేశంలోనే తొలిసారిగా వరంగల్లో జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన పద్మాక్షి, భద్రకాళి ఆలయాల చుట్టుపక్కల ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారనుంది. 2 ఆలయాల మధ్యలో ఉన్న గుట్టలను అనుసంధానం చేస్తూ పార్కును తీర్చిదిద్దనున్నారు. పద్మాక్షి, భద్రకాళి ఆలయాల మధ్య ఉన్న సహజ సిద్ధమైన ప్రకృతి సంపదకు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించుకుని 1000 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం డెస్టినేషన్ గా అభివృద్ధి చేయనున్నారు. బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ ఏర్పాటుతో నగరం అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం పరంగానూ వరంగల్ ఫేమస్ అవుతుందంటున్నారు స్థానికులు. మనకు ఆల్మోస్ట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్కూల్ పిల్లలు కానీ అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అట్లా రావడం వల్ల మనకి ఈ ప్లేసెస్ నుంచి ఏమవుతుందంటే ఎక్కడెక్కడ పోనవసరం లేకుండా ఒక పార్క్లో అట్లా అన్నీ కూడా ఎక్స్టింక్ట్ యానిమల్స్, ఎండేంజర్డ్, రేర్ స్పీసెస్ అవన్నీ ఒక దగ్గర పెట్టినారంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అవన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా రావడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయి. బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ ఏర్పాటుతో భద్రకాళి చెరువులోని నీటి ఆధారిత జీవజాలం, జూ పార్క్ ద్వారా మొక్కలు, జంతువులు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం టూరిస్టులకు అందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే మిషన్ కాకతీయలో భద్రకాళి చెరువు కట్టను సుందరంగా తీర్చిదిద్దే పని జరుగుతోంది. భద్రకాళి, పద్మాక్షి ఆలయాలకు తోడు సిద్ధేశ్వర టెంపుల్ గుట్టలు, మ్యూజికల్ గార్డెన్, నక్షత్రశాల ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణం కల్పించనుంది. ఓరుగల్లులోని సైన్స్ సెంటర్, జూ పార్కుకు అదనపు హంగులు సమకూర్చనుంది. దీనివల్ల జీవ వైవిధ్యం రక్షించుకోవచ్చంటున్నారు సైన్స్ టీచర్స్. యాక్చువల్గా బయోడైవర్సిటీ అనేటువంటిది మన ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి మొక్కలు, జంతువుల యొక్క రకాలు, వాటి యొక్క జాతులు, ఈ అన్ని సమూహం అంతా కలిస్తేనే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అంటాం దీన్నే. ఈ జీవ వైవిధ్యంలో ఎక్కడ ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా, అంటే ఏ జీవి అంతరించిపోతున్నా కూడా ఆ జీవ వైవిధ్యం అనేటువంటి దాంట్లో అంతరాయం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము వన్యప్రాణుల్ని, వన్య రకాలైనటువంటి మొక్కలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. చారిత్రక కట్టడాలతో పర్యాటకుల్ని కట్టిపడేస్తున్న ఓరుగల్లు జియో బయోడైవర్సిటీ కల్చరల్ పార్కుతో అదనపు అందాన్ని సొంతం చేసుకోనుంది. బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్ త్వరగా కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు నగరవాసులు.